మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారనుంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 17 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. 17 మందిలో 4 సెంట్రల్ కమిటీలో, 4 స్టేట్ కమిటీలో, 6 డివిజన్ కమిటీలో, 1 అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 17 మంది లొంగిపోతే మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని డీజీపీ శివధర్ రెడ్డి అంటున్నారు. 17 మంది తెలంగాణ మావోయిస్టు అగ్రనేతల ప్రొఫైల్స్ పోలీసుల చేతిలో ఉన్నాయి. 17 మందిలో 5 కేంద్ర కమిటీ సభ్యులు, 5 మహిళా మావోలు ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో కొందరు, రాష్ట్రాల కమిటీలో మరికొందరు పనిచేస్తున్నారు. 17 మంది తెలంగాణ మావోయిస్టులపై 2,25,00,000 రివార్డు ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఆపరేషన్ ఖడ్గార్ తర్వాత చాలా వేగంగా పరిణామాలు మారుతూ వచ్చాయి. మావోయిస్టులు చాలా మంది లొంగిపోవడం కావచ్చు, ఆ తర్వాత ఈ మధ్య కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోవడం చూసాం. అయితే తెలంగాణ పోలీసులు అయితే ఎస్పెషల్లీ లొంగుబాటుకు సంబంధించి చాలా రోజులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మొత్తం మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదేందుకు పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులు చెప్తున్న లెక్క ప్రకారం అయితే ఇంకా 17 మంది తెలంగాణ మావోయిస్టులకు సంబంధించినటువంటి నాయకులు ఇంకా ఉన్నారు. వీరు లొంగిపోతే ఇక వచ్చే రోజుల్లో తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారుతుందని కూడా పోలీసులు చెప్తున్నారు. సో అంటే ఆపరేషన్ ఖడ్గార్ కన్నా ముందే, ఆపరేషన్ ఖడ్గార్ పూర్తి అయ్యే లోపే ఈ మొత్తం మావోయిస్ట్ అంతా కూడా లొంగిపోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ లోపే అందరినీ కూడా లొంగిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి దాదాపు అంటే ఇప్పుడు లొంగిపోయిన నక్షత్రం ద్వారా కూడా మన విజ్ఞప్తి చేశారు. అంటే ఈ సమయంలో ఇంకా అందరూ లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి విషయాన్ని మొన్న లొంగిపోయినటువంటి వారితో కూడా మన దేవ కూడా మాట్లాడుతూ మనం విన్నాం. ఆ దేవ కూడా మాట్లాడినప్పుడు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనం అడవుల్లో పోరాటం చేయడం అనేది అసాధ్యం. కాబట్టి అందరం కూడా లొంగిపోయి మన ఏదైతే మనం అనుకుంటున్నటువంటి లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రజల మధ్య ఉండి పోరాటం చేద్దాం, అడవి బాట వీడదాం అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. చాలా మంది సీనియర్స్ ఈ మధ్యకాలం లొంగిపోయిన వారు కూడా అదే చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇంకా 17 మంది, అందులో సెంట్రల్ కమిటీలో 4 ఉన్నారు. ఆ 4లో మనకు తెలుసు ముప్పాల లక్ష్మణరావు, గణపతి ఈయన అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటికైనా ఎక్కడ ఉన్నాడో కూడా క్లియర్ గా తెలియదు. దాని తర్వాత తిరుపతి, మల్లా రాజిరెడ్డి, తర్వాత పస్నూరి నరహరి, సంతోష్, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వీళ్ళే కాకుండా ఇటు స్టేట్ కమిటీలో మనకు దాదాపు 6 ఉన్నారు. వీరికి సంబంధించి అటు డివిజన్ కమిటీకి సంబంధించి కూడా వీరందరూ కూడా తొందరగా లొంగిపోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా లొంగిపోతే అంటే పోలీసులు చేస్తున్న కృషి అయితే ఖచ్చితంగా అంటే వారు ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు, శాంతి భద్రతలను కంట్రోల్లో ఉంచేందుకు ఇటు తెలంగాణ పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలోని బృందం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. మొత్తం మావోయిస్టులు లొంగిపోవాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ 17 మంది కూడా లొంగిపోతే అప్పుడు తెలంగాణ దేశంలోనే మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా, ఒకప్పుడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా ఉండింది. చాలా చోట్ల అసాంఘిక అంటే మనకు పెద్ద ఎత్తున అప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చేటివి. అలాంటి పరిస్థితి నుంచి మెల్లమెల్లగా చేరుకుంటున్నాం. ఈ క్రమంలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడాలనేది మా కాంక్ష అంటూ కూడా బీజేపీ చెప్తున్నారు. ఇప్పుడున్న ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు కూడా తొందరగా లొంగిపోండి, మాకు సహకరించండి, మీకు కావాల్సిన మేము చేస్తాం కూడా చెప్తున్నారు. గీతిక. రైట్ రమణ, థ్యాంక్ యూ.